నాగార్జున సాగర్ కుడి కాలువ నిర్వహణను తమకు అప్పగించాలన్న ఆంధ్రప్రదేశ్ వినతితో పాటు సాగర్ నుంచి మరో 73 టీఎంసీల నీరు కావాలన్న ఏపీ విజ్ఞప్తిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణను కృష్ణానది యాజమాన్య బోర్డు కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్కు లేఖ రాసింది. సాగర్ కుడి కాలువ నిర్వహణకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గతంలో కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. సాగర్ కుడి కాలువ పవర్ హౌస్ ద్వారా 535 అడుగుల వరకే నీటిని తీసుకోవడానికి వీలవుతుందని లేఖలో తెలిపింది. ఆ తర్వాత తీసుకోలేమని, ఆయకట్టు కింద పంటలతో పాటు తాగునీటి అవసరాలు ఉన్నాయని పేర్కొంది. ఆ అవసరాలకు నీటిని తీసుకునేలా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను తాము నిర్వహించుకునేలా సీఆర్పీఎఫ్కు ఆదేశాలివ్వాలని కేఆర్ఎంబీని ఏపీ కోరింది. పంటలు కాపాడుకోవడంతో పాటు తాగునీటి అవసరాల కోసం ఇంకా 73 టీఎంసీల నీరు ఇవ్వాలని మరో లేఖలో కోరింది. కృష్ణాకు వరద వచ్చిన సమయంలో తీసుకున్న నీటిని లెక్కించరాదన్న ఏపీ, వరద రోజుల తర్వాత ఈ ఏడాది తాము తీసుకున్న 465 టీఎంసీలనే పరిగణలోకి తీసుకోవాలని బోర్డును కోరింది. తమ వాటా ఇంకా 40 టీఎంసీలు మిగిలి ఉందని పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 133 టీఎంసీలను రెండు రాష్ట్రాలు జాగ్రత్తగా వినియోగించుకునేలా చూడాలని బోర్డుకు సూచించింది. ఆంధ్రప్రదేశ్ కోరిన సాగర్ కుడి కాలువ నిర్వహణతో పాటు నీటి విడుదలకు సంబంధించి అభిప్రాయం చెప్పాలని కృష్ణా బోర్డు తెలంగాణను కోరింది.